గుడ్లు తింటే కొవ్వు పడుతుందా పట్టదా? మీ డౌట్కు పర్ఫెక్ట్ క్లారిఫికేషన్. డాక్టర్స్ కొవ్వు గల ఆహారానికి దూరంగా ఉండమన్నారండి. కానీ నాకు శనివారం తప్ప వారంలో ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అదేదో ఆరోగ్యం, పోషకం వంటి ఆలోచనలతో నేను గుడ్డును తీసుకోను. రోజుకో గుడ్డు నేను తినే ఆహారంలో ఉంటేనే తిన్నట్టు అనిపిస్తుంది అంటారు చాలామంది. ఇలాంటప్పుడు కొవ్వు పెరుగుతుందనే భయంతో కోడిగుడ్డుని పక్కన పెట్టాలా, నిజంగా కోడిగుడ్డు తింటే కొవ్వు చేరుతుందా అనే సందేహం చాలా మందికి పీకుతుంది. ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలో తెలియదు, దాన్ని క్లారిఫై చేస్తున్నాం. కోడిగుడ్డు వల్ల కొవ్వు వస్తుందనే విషయాన్ని కొట్టిపారేస్తున్నారు ఆరోగ్య, పోషకాహార, వ్యాయామ నిపుణులు. అలా భావించడం ఒక అపోహ మాత్రమే అంటున్నారు. గుడ్డును రోజువారీగా ఆహారంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు తగిన మోతాదులో సమకూరుతాయంటున్నారు. రోజూ గుడ్డు తింటే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయనడంలో అర్థం లేదంటున్నారు. కోడిగుడ్డు తినడానికి కొవ్వు పెరగడానికి సంబంధం లేదని, గుడ్డు తినడం వల్ల కొవ్వు పెరగడం ఉండదని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఒక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కౌమార దశలో ఉండేవారు గుడ్డు తినడం వల్ల వారిలో కొవ్వు పెరిగి తర్వాత హృదయ సంబంధిత వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉందా అనే విషయంపై అధ్యయనం చేశారు. గుడ్డు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని కొందరు నిపుణులు చెబుతారని, అయితే సంతృప్త కొవ్వులు ఉండే మాంసం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉంటుందే కానీ గుడ్డులో ఉండే కొవ్వుల వల్ల హృదయనాళ సంబంధ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉండదని తాము నిర్వహించిన పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కండరాల నిర్మాణానికి అవసరమైన కొత్త కణాలను ఉత్పత్తి చేసి పాత వాటిని మరమ్మత్తు చేయడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తున్నదని క్లియర్గా చెప్తున్నారు. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే తగిన మొత్తంలో ప్రోటీన్లు అందాలి. గుడ్డు ప్రోటీన్లకు ప్రాథమిక వనరు అనేది తెలుసుకోవాలని గుర్తు చేస్తున్నారు. అలాగే గుడ్డులో శరీరానికి అవసరమైన అమినో యాసిడ్స్ ఉంటాయి. మాంసం, చేపలు, పాలలోనూ ప్రోటీన్లు పుష్కళంగా ఉంటాయి. అయితే గుడ్డు ద్వారా లభించే ప్రోటీన్లు అధిక నాణ్యత కలిగి ఉంటాయి. మిగతా వాటితో పోల్చుకుంటే చాలా సులువుగా లభ్యమవుతాయి. అయితే గుడ్లను నిల్వ చేసే విధానం, వండే విధానంలో జాగ్రత్తగా ఉంటే చాలు, హాయిగా గుడ్డు తీసుకోవచ్చు ఏ భయం లేకుండా అంటున్నారు. అల్పాహారంలో ఇతర పదార్థాల కంటే గుడ్డుతో తయారు చేసిన టోస్ట్ను తీసుకుంటే 50% ఎక్కువ సంతృప్తి సూచి ఉంటుంది. సాధారణ తృణధాన్యాలను అల్పాహారంగా తీసుకున్న వారికంటే గుడ్లను తీసుకున్న వ్యక్తులే మధ్యాహ్న భోజనాన్ని 29% తగ్గించినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. 6 వారాల పాటు ఆహారంతో పాటు అదనంగా గుడ్లు ఇచ్చి పరిశీలిస్తే HDL 10% పెరిగినట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేనా, రోజూ ఒక గుడ్డు తింటే రోజువారీ మన శరీరానికి ఖచ్చితంగా కావాలని చెప్పబడే విటమిన్ A 6%, ఫోలిట్ 5%, విటమిన్ B5 7%, విటమిన్ B12 9%, B2 15%, ఫాస్ఫరస్ 9%, సెలీనియం 22% లభిస్తాయి. పచ్చసొనలోనూ ల్యూటేన్, జెంగ్సాంతిన్ వల్ల కంటికి సాధారణంగా వచ్చే క్యాట్రాక్ట్, మచ్చల సమస్యలు తగ్గుముఖం పడతాయి. గుడ్డు తినడం వల్ల శరీరంలో లిపోప్రోటీన్ ఎక్కువగా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుముఖం పడుతుంది. ఎన్ని లాభాలో చూసారా? కాబట్టి భయపడకుండా గుడ్డు తినండి, 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.